వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. నేను సోనా. సో ఏపీలో రానున్న ఎన్నికలు చాలా ఉత్కంఠభరితంగా మారాయి. ఇటు టీడీపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీలు తమకు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ కోసం ఎంతో కృషి చేస్తున్నాయి. అలాగే ప్రతి ఒక్క పార్టీ కూడా తమ మేనిఫెస్టోలో ప్రజలకు భారీగానే హామీలను ఇస్తున్నారు. అయితే ప్రస్తుత టీడీపీ పరిపాలనలో ప్రజలు తమ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారా లేదా, అయితే రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, సో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అయితే రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలవనుంది, ప్రజలు ఏ పార్టీల మీద ఏ అభిప్రాయాలతో ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకుందాము. మనం ఇక్కడ ఒక లోకల్ పార్క్ లో ఉన్నాము కాకినాడలో. సో ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు రాజకీయ పార్టీల గురించి ఏమనుకుంటున్నారు, ఏ నేత నెగ్గబోతున్నారు, వాళ్ళ అభిమాన నేత ఎవరు, ఇప్పటి వరకు గవర్నమెంట్ వాళ్ళకి ఏం చేసింది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. వచ్చే ఎన్నికల్లో ఎవరు సీఎం కాబోతున్నారు అంటారు? అంటే ప్రస్తుతం చంద్రబాబు గారు బాగా పాలిస్తున్నారంటారా? అవును, చంద్రబాబు నాయుడు గారు అన్ని న్యాయం చేస్తున్నారు, అంతా కూడా మంచి ఇదిగా చేస్తున్నాడు. ఆయన సేవల్సిన కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. మంచి ఇదిలో లేకపోయిన వాళ్ళని కూడా పైకి వృద్ధి తీసుకొస్తున్నాడు. భర్తలు లేని వాళ్ళు కూడా ఎంతో ఇదిగా చేస్తున్నాడు. పింఛను 1000 రూపాయలు పెంచారు. ఆడపడుచుల గురించి కూడా మరి సంవత్సరం మన డోగ్రా మహిళలకు కూడా మరి ఎంత 10,000 కూడా వేసి అన్ని కూడా మంచి మంచి పనులే చేస్తున్నారు కదా. కన్నా కొడుకులు కూడా చేస్తలేదు ఈ మేలు. అది చేసినందుకు మనం విశ్వాసాన్ని మర్చిపోకూడదు అని నేను చెప్తున్నాను. వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారే గెలుస్తారంటారు? వచ్చే ఎలక్షన్లో కూడా అయినా గెలుస్తాడని అడుగుతున్నాను. ఆడపడుచుల మద్దతు అంతా బాబుకే అంటారా? అంతా అని నేను చెప్తున్నాను కదా. మీ ఊర్లో, మా ఊరనే కాదు, మా దేశంలోనే కదా, కాకినాడ కదా, ఏ జిల్లా అయినా సరే ఆయన చేసింది మంచి పనే కదా. చెడు పని ఏం చేస్తలేదు. ఆ మార్గాన్ని మనం నడిస్తే బాగుంటుంది. అన్నం పెట్టిన సున్నం పెట్టకూడదు, అది మనకు మంచిది అనమాట. నేను చెప్పే మాట అదైందే. అవును. అంటే మీ ఊర్లో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అన్నిటికీ కాలువలేటి, కుళాయిలకేటి, మంచికేటి, అన్నిటికీ కూడా ఆయన మంచి మార్గం నడిపిందని మంచిగా చేస్తున్నాడు. అన్ని భవిష్యత్తులో పిల్లలకేటి, అనాథ అక్షరాలకేటి, అనాథ మాటలు చెప్తున్నాను పిల్లలకి, స్కూళ్ళకేటి అన్ని కూడా కార్యక్రమాలు ఆయన బాగా చేస్తున్నాడు. నేను చెప్పవలసింది బీజేపీ గట్ట అలాంటి పెద్ద ఏమీ లేదు, కానీ ఎక్కడ లేని అన్ని కూడా చేస్తున్నాడు బాయ్. అందుకని మనం కూడా సహకరించాలని నేను అడుగుతున్నాను. అదే చిన్న మనం ఖచ్చితంగా ఆయన వస్తాడు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.